మన దేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని మనకి తెలిసిందే. అయితే 2016-17 సంవత్సరానికి గాను తమ పాలసీదారులకు ప్రభుత్వానికిచ్చే డివిడెండ్ బోనస్ ను 40% పెంచాలని నిర్ణయించింది. ఖాతాదారులకిచ్చే బోనస్ కోసం 47,387.44 కోట్లు కేటాయింపు చేసింది. అదే విధంగా ప్రభుత్వానికి 2,494.8 కోట్లు డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో పాలసీదారులకు బోనస్ గా 34,207 కోట్లు మాత్రమే ఇవ్వగా ప్రభుత్వానికి 1,800.40 కోట్లు ఇచ్చింది. ఎక్కువ లాభాలు ఉండడం వల్ల జీవన్ శ్రీ, జీవన్ ప్రముఖ్, జీవన్ నిధి, జీవన్ సమృద్ధ్ పాలసీదారులు ఏకంగా బోనస్లు పొందనున్నారు. అదేవిధంగా కొత్తగా వచ్చిన జీవన్ తరుణ్, జీవన్ లాభ్, జీవన్ ప్రగతి పాలసీదారులకు కూడా బోనస్ ను అందించాలని ఎల్ఐసి నిర్ణయించింది. డైమండ్ జూబ్లీ వార్షికోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్క బోనస్ ను అందించాలని నిర్ణయించింది. దీంతో ఖాతాదారులు 5 నుంచి 60 వేల వరకు బోనస్ పొందే అవకాశం ఉంది. ఈ మధ్య కాలం జరిగిన ఎల్ఐసి 57వ వార్షిక సీనియర్ డివిజనల్ మేనేజర్ సమావేశంలో ఎల్ఐసి చైర్మన్ వికే శర్మ మాట్లాడుతూ వ్యాపార పరంగా 2016 నుంచి 17 ఎల్ఐసి చరిత్రలోనే గొప్ప ఏడాదిగా అభివర్ణించారు. ఈక్విటీల విక్రయం మిగులు పెట్టుబడుల వల్ల 19,302.46 కోట్ల లాభాలు వచ్చాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీలో 2.60 లక్షల కోట్ల పెట్టుబడులు నమోదు చేసింది. దీంతో ఏడాదికి 7.65% రాబడి పెరిగింది. 2016-17 భారత్ జీడీపీ 7.1% వృద్ధి నమోదు చేసుకోగా ఇంతకు ముందు సంవత్సరంలో ఇది 7.6%గా ఉంది. ఎల్ఐసి ఖాతాదారులో చేరడానికి ముందస్తు చర్యలు తీసుకుంది. ముఖ్యంగా యువత, మాస్ జనాలను ఆకట్టుకోవడానికి కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. ఇందుకోసం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ఎల్ఐసి ప్రధానంగా 2 సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. కొత్త పాలసీదారులు, అధిక ఆదాయం ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుందని వికే శర్మ తన రిపోర్ట్లో పేర్కొన్నారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.